అతిలోక సుందరి శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రాలకు మంచి క్రేజ్ ఉండేది. వీరిద్దరూ కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ అంటే ఇప్పటికీ క్రేజ్ పోలేదు జనాల్లో. ఇలాంటి బ్లాక్ బస్టర్ కాంబో మధ్య ఓ సందర్భంలో గొడవలు వచ్చి ఓ సినిమాకే బ్రేక్ పడింది. టాలీవుడ్ లో చిరంజీవి కంటే ముందే హీరోయిన్ శ్రీదేవి సినిమాల్లో చిరంజీవి విలన్ పాత్రలు కూడా చేశారు. ఆ తర్వాత జోడీగా వీరి కాంబో సూపర్ హిట్ అయింది. అయితే ఇంత మెగా కాంబినేషన్ సాధించిన చిరంజీవికి శ్రీదేవికి మధ్య గొడవలు జరిగి సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ సినిమా పేరు వజ్రాల దొంగ. ఈ సినిమాను శ్రీదేవి స్వయంగా నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారు. చిరంజీవి హీరోగా సినిమాకు క్లాప్ పడింది. కానీ నిర్మాతగా ఉన్న శ్రీదేవి హీరోయిన్ పాత్రను హైలైట్ చేస్తూ సినిమాను డిజైన్ చేశారట. దీంతో హీరోగా ఉన్న చిరంజీవి కూడా ఆయన పాత్రకు ఇంపార్టెన్స్ తగ్గకుండా జాగ్రత్తగా అడుగులు వేశారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరగడం, ఇద్దరూ తగ్గకపోవడంతో సినిమాకు కష్టాలు తప్పలేదు. ప్రత్యక్షంగా ఎదురుపడి తిట్టుకున్నది లేదు, కానీ ఎక్కడో ఓ చోట ఈగోలు చూపించుకున్నారు. ఫలితంగా ఓ పాట షూటింగ్ కూడా జరిగిన తర్వాత వజ్రాల దొంగ సినిమా షూటింగ్ ఆగిపోయింది.